కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అడుగడుగునా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది. హాస్పిటల్లోని మందులు, ఇతరత్రా వస్తువుల సప్లై కోసం పిలిచే కాంట్రాక్టులలో 20% కమిషన్ ఆయనకు ఇచ్చుకోవాల్సిందేనని బెదిరించేవాడని ఆరోపణలు బయటకు వస్తున్నాయి. పేషెంట్స్ కు ఇంజెక్షన్ చేసిన సిరంజీలను, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడ్డారట. చివరకు అనాథ శవాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని సందీప్ ఘోష్ పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన అవినీతిపై విచారణ చేపట్టిన సిట్ బృందం వీటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. సిట్ విచారణలో ఒక్కొక్కటిగా సందీప్ అక్రమాలు బయటపడుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. హాస్పిటల్లోని ట్రైనీ డాక్టర్ అత్యాచారం నేపథ్యంలో సందీప్ ఘోష్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రిన్సిపల్ అవినీతికి సంబంధించి గతంలోనే డాక్టర్ అఖ్తర్ అలీ ఫిర్యాదు చేశారు. అయితే విచారణ మాత్రం జరగలేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం అఖ్తర్ను విచారణకు పిలిచింది. ఆయన కంప్లైంట్తో సందీప్ పై కేసు నమోదు చేసింది. అఖ్తర్ అలీ గతేడాది వరకు ఆర్జికర్ ఆసుపత్రిలోనే పనిచేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సందీప్ అక్రమాలు స్వయంగా చూశాక అధికారులకు ఫిర్యాదు చేసినట్టు అఖ్తర్ చెప్పారు. సందీప్ బంగ్లాదేశ్కు మందులు ఎగుమతి చేస్తున్నారని, కమిషన్ పుచ్చుకుని కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు అప్పట్లోనే తాను ఓ సిట్ అధికారులకు చెప్పారు. హాస్పిటల్ ఆస్తులను తన సొంత ఆస్తుల్లాగా లీజుకు ఇచ్చేవారని, మందుల సరఫరా కాంట్రాక్టులను సందీప్ ఘోష్ తన బంధుమిత్రులకు కట్టబెట్టేవారని మండిపడ్డారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు తీసుకునేవారని ఆయన ఆరోపించారు.